హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి లాస్ట్ టైం గణేష్ నిమజ్జనం అప్పుడు వీడియో అండి. సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేట్ అయిపోయింది. నాకు ఊరి నుంచి వచ్చిన కొంచెం హెల్త్ బాగోక పెట్టడం అవ్వలేదు, అందుకే లేట్ అయిపోయింది. ఇప్పుడు పెట్టాల్సి వచ్చింది. ఇంకా నాకు కూడా ఒక మెమరీలా ఉంటుందని చెప్పి పెట్టాను. ఇదైతే ముందు రోజు ఈవినింగ్ టైము స్టార్టింగ్లో పూజ అండి. ఇది వచ్చేసి ఆ రోజు నిమజ్జనం రోజు అన్నదానం చేశారు. అక్కడ హడావిడి అనమాట. మా అన్నయ్య వాళ్ళందరూ వంటలన్నీ ప్రిపేర్ చేస్తున్నారు హడావిడిగా. ఇది వచ్చి మనకి గణేష్ నిమజ్జనం హైదరాబాద్లో హాలిడేస్ ఇచ్చారు కదండి, అప్పుడుది. నేను ఊరికి వెళ్ళాను అప్పుడే. మా ఊర్లో కూడా ఆ రోజే ఫ్రైడే రోజు నిమజ్జనం అనమాట. ఇంకా మా ఇంటి దగ్గర అందరూ అన్నయ్యలు అందరూ కలిసి వంట అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా అమ్మలు, వదినలు, అక్కలు, పిన్నిలు అందరూ కలిసి ఇలా కూరగాయలు కట్ చేస్తున్నారు. వంటకి సంబంధించి అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి ఇస్తున్నారు అనమాట. పెద్దవాళ్ళు అందరి దగ్గర కూర్చొని చూస్తున్నారు ఎలా కట్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి. ఇక్కడైతే రైస్ వండి ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నారు. ఇక్కడ గణపతి దగ్గర పూజ చేయాలి కాబట్టి. ఇంకా ఆ తర్వాత నేను కూడా వెళ్ళి రెడీ అయిపోయి వచ్చేసి వంటలన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడైతే పేరెంటాలకి మా వీధిలో కంపల్సరీగా పేరెంటాల్ అనే ఆనవాయితీ అయితే ఉందండి. పేరెంటాలకి అయితే ప్రిపేర్ చేస్తుంది. నేను కూడా అందులో ఒక పేరెంటకం ఉందన్నమాట. నాకు మా బాబుకి బాలదాసుడు. ఇంకా పసుపు అయితే పూయించుకుంటున్నాను. మా గల్లీలో అమ్మ వాళ్ళ ఇంటికాడ గల్లీలో వినాయకుడు చాలా పవర్ఫుల్ అండి. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి తమ్ముడు వాళ్ళు ఏదో ఆటకాయితనంగా అలా పెట్టి ఇప్పటికి 19 సంవత్సరాలు ఈ వీధిలో గణేషుని ఇంత అంటే ఇంత అయ్యారు. ఇంకైతే పూజ అయితే చేస్తున్నారనమాట. ఇంకా పిల్లలు లేని వానికి పిల్లలు, మ్యారేజ్ అవ్వని వాళ్ళకి మ్యారేజ్, అలా చాలా విషయాల్లో మాకు సత్యం చూపించాడు మా గల్లీ వినాయకుడు. అలాగే నా విషయంలో కూడా చాలా అద్భుతాలే జరిగాయి ఈ వినాయకుడికి పూజ చేసుకున్నప్పుడు. ఇది మధ్యాహ్నం ఇంకా పూజ అయితే జరుగుతుందన్నమాట. ఇంకా అందరూ పూజ దగ్గర కూర్చొని చూస్తున్నారు. అత్తయ్య మావయ్య అయితే పూజ అయితే చేస్తున్నారు. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకళ్ళు ఇస్తారు. ఈసారి కమిటీ మెంబర్స్ బొమ్మ అయితే ఇచ్చారనమాట. అలా ఒక్కో మెంబర్ పేరెంట్స్ అట్లా పూజ, ఒకళ్ళు అన్నం రాసి దగ్గర పూజ, ఒకళ్ళు పేరెంటాల దగ్గర పూజ, అట్లా తీసుకున్నారనమాట. ఇంక ఇక్కడ అయితే ఇంకో కొంతమంది పేరెంటాలకి పసుపు అయితే రాస్తున్నారు. ఇంకా నేను కూడా పసుపు రాయించుకొని లేచి ఇంకా వీడియో తీస్తుంటే మా బాబు హాయ్ అయితే చెప్తున్నాడు. మా అమ్మ వెనకాల నుంచొని చూస్తుంది. ఆ తర్వాత పారాణి అయితే రాపించుకుందామని మళ్ళీ పిలిస్తే పారాణి రాపించుకోవడానికి వెళ్ళానండి. ఇంకా ఆ చుట్టాలు అందరూ ఎప్పుడు వచ్చావు, ఏంటి, ఎలా ఉన్నావు, నువ్వు ఉంటే భలే సందడిగా ఉంటుంది అని మాట్లాడుతున్నారనమాట. ఇంకా అట్లా మాట్లాడితే పారాయణ అయితే రాపించుకుంటున్నాను నేను. ఇంకా మా వీధిలో వినాయక స్వామి అయితే చాలా పవర్ఫుల్ అనమాట. అంటే మా వీధి అంటే అమ్మ వాళ్ళ ఇంటికాడ ఏలూరులో, ఇది వచ్చేసి పత్తేబాద్ అనమాట. ఇంక ఇక్కడైతే కంపల్సరీగా పేరెంటాలకి అయితే పెడతారనేది ఫస్ట్ నుంచి వీళ్ళు పెట్టుకున్న ఆచారం లాగా అట్లా చేస్తున్నారు కంపల్సరీగా. ఈ పాప వచ్చేసి బుడ్డి బాల పేరెంటాలు అనమాట. ఇంక ఇక్కడైతే మా బాబు భోజనాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏ వంటలు చేసాము ఏంటి అని చెప్పి. కేసరి, పచ్చడి, వంకాయ కర్రీ. ఇంకా అభి మా వాడకట్లో బాబు అభి కూడా చూపిస్తున్నాడు అనమాట. మూతలన్నీ తీసి పులిహోర, వంకాయ కర్రీ, పెరుగు, అది వచ్చేసి పెరుగు చట్నీ అనమాట. బగారా రైస్లోకి బగారా రైస్ అయితే చేశారు. ఈ బగారా మాగలోకి బంగాళదుంప పూల్ మకానా కర్రీ అనమాట. ఇంకా అవన్నీ చేస్తున్న మా నాన్నగారు వచ్చి ఏం చేస్తున్నారంటే వీడియో తీస్తున్నారని చెప్పి మా నాన్నగారని చూపిస్తున్నాను. ఇంకా ఆ తర్వాత వీధి అంతా టెంట్లు అయితే వేసారనమాట, ఫుడ్ అన్నీ అరేంజ్ చేసి. ఇంకా తర్వాత ఆ పక్కనే ఒక స్టాలు రైస్ సాంబార్ స్టాల్ పెట్టారు. మా బాబు అయితే మూత తీసి చూపించి పెట్టేస్తున్నాడు. వీళ్ళే మా మేనగోడల్లో చాలాసార్లు చూసే ఉంటారు వీడియోలు. హైదరాబాద్లో వచ్చినప్పుడు మంచి హడావిడి చేశారు. ఆ తర్వాత మా తమ్ముడు వాళ్ళు మజ్జిగ అవన్నీ తీసుకొస్తూ ఉన్నారనమాట. ఇంకా మా వదిన మా మేనగోడలకు పనులు అయి చెప్తుంది. ఇంకా అన్న రాసి దగ్గర పేరెంటాలకి సంబంధించి జాకెట్ ముక్కలు, బ్లౌజ్ పీసులు అన్నీ అక్కడ అరేంజ్ చేసి పెట్టాము. పక్కనే అన్న రాసి దగ్గర పూజ అయితే జరుగుతోంది. స్టార్టింగ్ అన్న రాసి దగ్గర పూజ అయితే చేస్తారనమాట. మా ఇంటి దగ్గర అన్న రాసి దగ్గర పూజ అయితే జరుగుతుంది. తర్వాత ఇందాక వినాయకుడి దగ్గర పూజ, నైవేద్యం అన్నీ పెట్టేశారు. ఇంకా అట్లా అయిపోయిన తర్వాత అన్నారాసి దగ్గర పూజ కూడా అయిపోయాక భోజనాలు అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఫస్ట్ పేరెంటాలకు పెట్టిన తర్వాత మిగిలిన భోజనాలు బంతి రెడీ చేస్తారు. ఇంకా పూజ అయితే జరుగుతుంది. అయిపోయిన తర్వాత మా వదిళ్ళు అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. అది వీడియో చెప్తుంది హాయ్ చెప్పని చెప్పి మా గంగొదిన నన్ను ఏడిపిస్తుంది. తర్వాత ఇగోండి అన్నారాసి దగ్గర పూజ అయితే జరుగుతుందని చెప్పాను కదా. అయిపోయిన తర్వాత లోపల మా అన్నయ్యలు ఏం చేస్తున్నారా అంటే వీళ్ళు చూడండి వంటలు చేసి ఉప్మాల్లో సాంబార్ వేసుకొని ప్రయోగాలు అయితే చేస్తున్నారు. అందరూ హాయ్ గాయ్స్ అంటున్నారు నన్ను చూసి ఏడిపించడానికి. వీళ్ళందరూ మా అన్నయ్యలు. మా వీధిలో ఏ కార్యక్రమం జరిగినా అందరూ కలిసికట్టుగా ఒక మాట ఉండి అందరూ బాగా చేస్తారు. పవన్ తన ఇంకా ఇక్కడైతే వంటలు అయితే అన్నీ రెడీ అయిపోయాయి అనమాట. అన్నీ సర్దుతున్నారు అన్నయ్య వాళ్ళందరూ. వీళ్ళు చూడండి ఎంత గబ్బోళ్ళ రెడీ అయ్యారని చెప్పి అంటున్నారు. ఇంకా ఉప్మాలో సాంబార్ వేసుకొని తిన్నా చాలా బాగుందని చెప్పి సీన్ అన్నయ్య అయితే అంటున్నారు పక్కన. ఈ పక్కనేమో కిరణ్ అన్నయ్య
స్వామీజీ అయిపోయాడని. తిను హేమంత్ మేమందరం చిన్నప్పుడు కలిసి ఆడుకున్న వీడేమో టవర్లా ఉంటాడు, నేనేమో పొట్టిదానిలా ఉన్నానని చెప్తున్నాను అక్కడ. ఇంకా వాళ్ళ సందడంతా అయిపోయిన తర్వాత మళ్ళీ యువతలకు వచ్చేసాను. ఇక్కడ మళ్ళీ కనబడితే మళ్ళీ ఇక్కడ హాయ్ అని చెప్పి మళ్ళీ ఏడిపెత్తున్నారు వీడియో తీయమని. ఆ తర్వాత మా అమ్మ నాన్న కూడా అన్నరాజు దగ్గర పూజ అయితే చేసి దండం అయితే పెట్టుకున్నారు. ఇంకా ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా దేవుడికి నైవేద్యం చెల్లించాలి కాబట్టి రైసు కర్రీస్ అన్నీ తీసి దేవుడి దగ్గర పెట్టడానికి అత్తయ్య విస్తరాకులు అయితే అన్నీ వడ్డిస్తున్నారనమాట. ఇగో చూసారు కదండి. ఇంకా బగారా రైసు, వైట్ రైసు, కూరలు ఏమి వండితే అన్నీ ఇంకా పరమాన్నం, పులిహోర అన్నీ ఇంకా దేవుడికి పెట్టేసి ఇక బంతి అయితే స్టార్ట్ చేస్తారనమాట. అప్పటికే 12 అయిపోయింది. ఇగోండి ఇక్కడ పేరెంటాలు అని చెప్పాను కదా, వీళ్ళిద్దరు బాలదాసులు, 2 బాల పేరెంటాలు, 9 మంది పేరెంటాలు, 2 మహేశుళ్ళు అలా పెడతారనమాట. ఫస్ట్ నుంచి కూడా మాకు ఇలా చేసుకుంటూ ఉంటే మాకు కూడా మంచి జరిగింది. బొమ్మ ఇచ్చిన వాళ్ళందరికి కూడా చాలా రిజల్ట్ అయితే కనిపించింది. అందులో నేను కూడా ఒక దాన్ని. నాకు కూడా అలాగే ఒక ఇయర్ అన్ని సంవత్సరాలు సేవ చేసుకున్నందుకు మంచిగా మ్యారేజ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి బాబు అయితే వినాయక చవితికి పుట్టేశాడు. ఫస్ట్ మా బాబు డెలివరీ అయ్యాక ఫస్ట్ వినాయకుడి భోజనం కూడా నేను అదే పందిట్లో తిన్నాను. నాకు చాలా మంచి మెమరీస్ ఉంటాయి ఈ వినాయకుడి పందిటి దగ్గర. చాలా అంటే చాలా నాకు తెలిసిన కానీ మా తమ్ముళ్ళు ఆడుతూ ఏదో చిన్న మట్టి బొమ్మను చేసి పెట్టి అట్లా చేసి వినాయకుడిని, ఇంత పెద్ద వినాయకుడిని పెట్టే స్టేజ్లో మంచి ఉద్యోగాలు జాబ్స్ చేస్తే ఇంత మంచి వినాయకుడిని పెట్టి పూజ అయితే చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేయించుకుంటున్నాడు వినాయకుడు. అలాగే ఫలితం కూడా అలాగే ఇస్తున్నాడు. ఇంకా మా అమ్మ వదిన పేరెంటాలందరికీ బొట్లు అయితే పెడుతున్నారంట. నేను కూడా పెట్టించుకున్నాను. ఇంకా మా అమ్మ వాళ్ళ తరపున ఇంటి ఆడపిల్ల అని చెప్పి నన్ను పెట్టారనమాట. అలా ఒక్కో ఇంటి తరపున ఒక్కొక్కరికి అలా పిలిచారు. ఇంకా అందరికీ బొట్లు అవి పెట్టేసిన తర్వాత ఒళ్ళు అయితే నింపారండి. జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు అవన్నీ ఇచ్చారు. ఇక్కడైతే ఇంకా మా వదిన కూడా 1 by 1 అందరికీ బొట్లు అయితే పెడుతుంది. పేరెంటాలకి అయితే వడి నింపడానికి అన్నీ రెడీ చేసి పక్కన పెట్టారనమాట మాకైతే ఇవ్వడానికి. ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ బొట్లు అయితే పెడుతున్నారు. ఇంకా మా వదిన, మా అమ్మ, ఇంకా అత్తయ్య వాళ్ళు, ఇంకా ఆ పిల్లలందరి తరపున వీళ్ళు పేరెంట్స్కి వీళ్ళు చేస్తున్నారన్నమాట. ఎవరికి పెళ్ళిళ్ళు కాలేదు తమ్ముడు బ్యాచ్లో, అందుకని చెప్పి పేరెంట్స్ చేస్తున్నారన్నమాట. ఇదిగోండి ఇక్కడ జాకెట్ ముక్క, గాజులు అవన్నీ ఇస్తున్నారు. ఇలా అయితే తాంబూలం అయితే ఇచ్చారనమాట పేరెంటాలకి, బాలదాసులకి, బాల పేరెంటాలకి ఇచ్చేసిన తర్వాత ఇంకా పెద్దవాళ్ళకి కూడా అందరికీ జాకెట్ ముక్కలు అయితే వడి నింపుతున్నారు. మా వీధిలో అయితే కంపల్సరీగా ఇలా చేస్తారండి. అందరూ ఒక మాట మీద భలే సందడిగా అల్లరి గోలగా భలే చేసుకుంటారు ప్రతి విషయము. ఈ ఒకళ్ళ ఇంట్లో పెళ్ళైనా సరే అందరూ వచ్చి హెల్ప్ చేయడము, ఏదైనా ఫంక్షన్ అయినా అలా ఒకరికొకళ్ళు ఉండడం మంచిగా మా వీధిలో అందరూ ఒక అండర్స్టాండింగ్తో బాగా చేసుకుంటారండి. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అన్నయ్యలు, తమ్ముళ్ళు అందరూ కలిసి ఒక మాట మీద ఉండి మంచిగా చేసుకుంటారు. అలాగే ఎవ్రీ ఇయర్ లాగే ఈసారి కూడా నాకు కుదిరినప్పుడు మ్యాక్సిమం వెళ్ళడానికే ట్రై చేస్తాను వినాయక చవితి నిమజ్జనానికి. కుదిరినప్పుడు అయితే నేను వెళ్ళాను అనమాట. ఈ ఇయర్ నాకు కుదిరింది, అందుకని నేను వెళ్ళినందుకు నాకు కూడా పేరెంట్కని చెప్పారు మా అమ్మ వాళ్ళ తరపున. ఇంకా నాకు కూడా వాడైతే నింపారనమాట. ఇంకా అవి తీసుకున్నాము. ఆ తర్వాత ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేశారు. ఇంకా హారతి, కర్పూరము, అగరబత్తి అవన్నీ చూపిస్తారనమాట. ఒడి నింపేసిన తర్వాత ఇంకా మహేశులకి చెప్పాను కదండి, 2 పెద్దవాళ్ళకి మహేశులకి మా శ్రీశైలం బావగారికి, బురసల బాహుకి తాంబూలం అయితే ఇచ్చారు. ఇంకా వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఇంకా ఫుడ్ అయితే అన్ని ప్రసాదం అన్నీ పెట్టడం స్టార్ట్ చేశారు. ఇక్కడైతే దేవుడికి పెట్టిన వడపప్పు, చలిమిడి, పరమాన్నం అవి కూడా కంపల్సరీగా పెడతారనమాట మాకు పేరెంటాలు పెట్టినప్పుడు. ఇంకా అలాగా 1 by 1 ఇంకా విస్తరలు వేసేసి భోజనాలు అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇక్కడే బంతి భోజనాలు స్టార్ట్ అయిపోతే ఇంకా పైన ఇంకా అదే వచ్చే వాళ్ళందరికీ కూడా భోజనాలు కంపల్సరీగా స్టార్ట్ చేసేస్తారు. ఇంకా ఈ పేరెంటాలకు పెట్టడం అయిపోయింది. ఇంకా బంతి మాకు స్టార్ట్ చేశారు అని పాట పాడేస్తారు. శ్రీశైలం బావగారు అన్నాను కదా, ఆయన బాగా పాడతారు పాట. ఆ పాట రికార్డ్ చేద్దాం అనుకున్నాం కానీ నాకు అవ్వలేదు. ఇంకా పులిహోర, కేసరి అన్నీ మాకు వడ్డిస్తున్నారన్నమాట. మాకు వడ్డించేసాక కాబట్టి పక్కన లైన్లో నుంచున్నారు జనాలు అయితే. ఇక్కడ స్టార్ట్ అవ్వగానే ఇంకా అక్కడ కూడా బంతి అయితే స్టార్ట్ చేసేస్తారు. ఇక్కడ మాకు పెట్టేసిన తర్వాత ఇంకా అక్కడ కూడా మొదలు పెట్టేశారనమాట. చెప్తున్నాను ఏమనుకోకండి, మర్చిపోతానేమో అని. ఇంకా మా వాళ్ళు అందరూ అక్క అన్నీ పెట్టామా సరిగ్గా చూసుకో అని చెప్పి అడుగుతున్నారు. ఇంకా మా బాబుకి కాయిన్ వచ్చిందని చూపిస్తున్నాడు తాంబూలంలో. గాలి లేదండి అసలు ఆంధ్ర సైడ్ ఎంత వేడోనండి. ఆ వేడికి ఉండలేక వాటర్ అయ్యి తాగేసి వచ్చాక హెల్త్ ఖరాబ్ అయ్యింది. డ్రింక్స్ అని అవన్నీ ఇవన్నీ తాగేసి ఆ వేడికి తట్టుకోలేక పందిట్లోంచి అయితే ఆవిర్లు వచ్చేస్తున్నాయి చెమటలు పట్టేసి. ఇంకా మా తమ్ముడు, అన్నయ్య వాళ్ళందరూ ఫుడ్ అయితే పెట్టేశారు. ఇక మిగిలిన వాళ్ళందరూ వెనకాల కూర్చొని ఏం చేస్తున్నారు ఏంటి అన్నీ చూస్తున్నారనమాట.
ఇంకంతా హడావిడిగా ఉంది. మా ప్లేట్లో అయితే ఇవన్నీ పెట్టారని చెప్పి నేను చూపిస్తున్నాను. ఇంకా పక్కన అత్తయ్య మావయ్య కూడా పూజ చేశారు కదా, వాళ్ళు కూడా కూర్చున్నారు. బుద్ధిరాజు గారు, సుబ్బారావు అంకుల్ వెనకాల కూర్చొని వాళ్ళనే కాదు మమ్మల్ని కూడా వీడియో తీయాలంటే ఆంటీ ఏమో వాళ్ళు తీస్తే మీరు కూడా పడతారా అని చెప్పి జోక్ చేస్తున్నారు. ఇక్కడైతే ఉతకం అయితే జల్లుతున్నారు. ఆ తర్వాత అక్షంతలు వేయించుకోవడానికి ఇంకా అంతా అక్షంతలు ఇస్తున్నారనమాట. ఇంకా మా అమ్మ అయితే అందరి దగ్గర అక్షంతలు వేయించుకొని ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది. ఇందాక పందిట్లో పూజ చేసిన అత్తయ్య మావయ్య ఒక తమ్ముడు తరపు, మా తమ్ముడు తరపు ఏమో మా అమ్మ నాన్న చేస్తున్నారు, మా అన్నయ్య వదిన. అట్లా వాళ్ళు ఎవరికి పెళ్ళిళ్ళు కాలేదు కాబట్టి అందరూ బ్యాచిలర్స్ కాబట్టి పేరెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే వాళ్ళ ఆవిడతో వాళ్ళే చేసేవాళ్ళు. మళ్ళీ సంవత్సరం అయినా అందరూ ఉద్యోగాల్లో బాగా స్టేబుల్ అయిపోయి మంచి పెళ్ళాలు వచ్చేస్తే వాళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్ వాళ్ళ పెళ్ళాలతో చేస్తారని ఆశిస్తున్నాను నేను కూడా. ఇంకా హారతి అయితే ఇచ్చేసారనమాట. ఇంక ఇక్కడ నుంచి భోజనాలు అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇంకా హారతి అది తీసుకున్న తర్వాత మేము కూడా భోజనం అయితే స్టార్ట్ చేసేసాము. ఇది అయిపోయిన తర్వాత ఇంకా సాయంత్రం ఊరేగింపు కూడా మామూలు రచ్చ ఉండదు అనమాట. ఇంకా బావగారు పాట అయితే పాడుతున్నారు. నమో పార్వతీపతి హరహర కాశీ అన్నపూర్ణాదేవి అని చెప్పి పాడుతున్నారు, సంథింగ్ నాకు రాదు. ఇంక ఇక్కడైతే భోజనాలు స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇంకా ఒక్కొక్కరు బఫే సిస్టమ్ పెట్టించుకొని అయితే వెళ్తున్నారు. హడావిడిగా భోజనాలు అంతా బాగా జరుగుతున్నాయి. నాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. పలకరిస్తే మాట్లాడాను నేను కూడా. మా తమ్ముడు హడావిడిగా ఉన్నాం, మా బాబు తినట్లేదని మా చెల్లి వచ్చి తినిపిస్తుంది. అక్కడైతే తర్వాత మేము తిన్న చోట్ల వేసిపోయిన తర్వాత ఇక్కడ కూడా బంతి అయితే వేసేసారు, బఫే సిస్టమ్ పెట్టేశారు. ఇక్కడ కూడా వడ్డిస్తున్నారు అనమాట. మా అమ్మ, మా చెల్లి, మా వదిలు, పెద్దమ్మ వీళ్ళంతా అన్నయ్యలు వడ్డిస్తున్నారు. ఇక్కడైతే ఇంకా అన్నీ తెచ్చిస్తున్నారు, అన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేసి బకెట్లతో తీసుకొచ్చి అందరికీ పెట్టి వడ్డిస్తున్నారు అనమాట. ఇక్కడ కూడా క్రౌడ్ అయితే పెరిగిపోయింది. ఇంకా మాది అయిపోయిన వెంటనే ఇక్కడ కూడా స్టార్ట్ చేశారు. ఇంకా చాలామంది జనాలు వచ్చారు. మా వీధిలో భోజనాలు కూడా స్పెషలేనండి. ఆ రోజు కంపల్సరీగా ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ తప్పకుండా వస్తారు. తర్వాత ఊరి నుంచి మా చెల్లి కూడా వచ్చింది. తిని చూసే ఉంటారు, లాస్ట్ టైం కొత్తగా పెళ్ళయింది భోజనం పెట్టామని చెప్పి. ఇంకా మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మరిది వచ్చారు. ఇంకా వాళ్ళకి హాయ్ చెప్పి మా చెల్లి కూడా జాయిన్ అయింది, కాసేపు వడ్డిస్తానని చెప్పి. ఆ తర్వాత వీళ్ళు మా వీధిలో పిల్లలు అనమాట, సాయంత్రం డీజేలో రచ్చలు చెప్తారని చెప్పి కామెడీ చేస్తుంటే అక్క కూడా అని చెప్పి వాళ్ళు కూడా నన్ను అంటున్నారు. ఇంకా హడావిడిగా అంతా భోజనాలు అవి జరుగుతున్నాయి. ఈ హడావిడిలో నా మేనగోళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయిందని చూస్తే పిల్లిలాగా వచ్చి ప్లేట్ తెచ్చుకొని ఇంట్లో కూర్చొని చక్కగా వాళ్ళ ఫ్రెండ్తో ముచ్చట్లు పెట్టుకుంటూ తింటుంది. ఈలోగా మా బాబు చమ్మ జ్యోతి ఇక్కడ తింటుందమ్మా అని చెప్పి అలా కాలం చెప్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ పిల్ల ఇక్కడ తింటుంది అని చెప్పి అలా కాలం చేస్తున్నాడు మా బాబు అయితే నా మేనగోడల్ని. ఆ తర్వాత లడ్డు వేలం పాటకైతే అంతా రెడీ చేస్తున్నారు. తర్వాత మా వదిళ్ళు అయితే భోజనం చేస్తున్నారు. చూసారా, మా వదిళ్ళు మా అన్నయ్యకి పెట్టకుండా తింటున్నారని చెప్పి ఇంకా గోల్ చేస్తున్నారు అనమాట. మా వదిన నాకు తినిపిస్తుంది. మా వదినతో మామూలుగా ఉండదు మరి. ఇంకా ఇక్కడైతే కిరణ్ అనే వాళ్ళ వైఫ్ని కూడా తీసుకొచ్చాడు భోజనానికి. ఇంకా మా వదిళ్ళందరూ తినడానికి కూర్చొని ఇది వీడియో స్టార్ట్ చేసిందని చెప్పి నేను తినేసా అంటుంది శశిరేఖ వదిన, మా గంగ వదిన, మా మేనగోడలో వెనకాల కూర్చొని తింటున్నారనమాట. వీళ్ళు చూడు పొద్దున్న ఎలా ఉన్నారు గబ్బోళ్ళకి, ఇప్పుడైతే స్మార్ట్గా రెడీ అయిపోయి వచ్చేసారంటే మేము ఇంకా పొద్దున్న చేస్తానే ఉంటాం తినద్దా అని చెప్పి కామెడీ చేస్తున్నారు పురుషోత్తం అనే మా ప్రకాష్ అనే వీళ్ళు. ఇంకా అంతా హడావిడిగా గోలగా రచ్చగా జరుగుతుంది అనమాట. తర్వాత మా గంగవదిన అయితే ప్లేట్ తీసుకొని వచ్చింది. మొత్తం మా వదిన భోజనాలన్నీ ఖాళీ చేసేసింది. మా అన్నయ్యకి పెట్టట్లేదని చెప్పి హాయ్ ఫ్రెండ్స్ అని అంటుంది మా వదిన కూడా. ఇంకా అలా సరదాగా సాగుతుంది అనమాట. వేలం పాట అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు కూడా అన్నయ్య వాళ్ళు వడ్డించి అలసిపోయారు కదా, వాళ్ళు కూడా భోజనానికి అయితే కూర్చున్నారు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత బయట ఇంకా వీళ్ళైతే లోపలే ఇంకా అన్నీ పెట్టుకొని తింటూ ఉన్నారు. వీళ్ళు భోజనం చేస్తుంటే మేము కూడా కొంచెం టైం దొరికింది కదా అని చెప్పి మా వదినతో మేము కూడా సరదాగా కొన్ని రీల్స్ అయితే చేసాము. నేను చేయడమే కాదు వాళ్ళతో కూడా చేయించాను. కొంచెం సిగ్గుపడిపోయారు, అయినా సరే చేశారు. ఇంకా మా అన్నయ్యలు అయితే అలా నోరు వెళ్ళబెట్టి చూస్తున్నారు మా వదిన కూడా రీల్ చేశారని చెప్పి. ఆ తర్వాత అలా సరదాగా నువ్వు చెయ్యి అంటే నువ్వు చెయ్యి అని అలా టైం స్పెండ్ చేసాం. మా వదినతో కూడా సరదాగా మంచిగా బాగా సందడిగా ఉంటారు అందరూ. మా రాణి వాక్ అయితే అసలు సూపర్ అదురు, ఎంత బాగా చేసిందో చూసావు, ఎంత సరదాగా ఉంటుందో రాణి కూడా. ఇంకా తర్వాత లడ్డు వేలం పాట అయితే అయిపోయింది, అప్పుడు తీయలేదు. మా వదిన ప్లేట్లు అయితే రెడీ చేసింది అనమాట. మా వదిన వాళ్ళు కూడా డబ్బులు పాట పాడారు, నా మేనగోడలు తీసుకెళ్తుంది. ఇంకా ఈ పిల్లలందరూ హాయ్ చెప్తున్నారనమాట. ఇక్కడైతే లడ్డు వేలం పాట అయిపోయిన తర్వాత లడ్డు ఊరేగించడానికి తీసుకెళ్ళడానికి అంతా రెడీ చేస్తున్నారు. మా తమ్ముడు వాళ్ళు డబ్బులు దండ అవన్నీ తీసి
ఈ లడ్డు అయితే ఇంకా డబ్బులైతే కాయిన్స్ మా వదిన వాళ్ళు, డబ్బులేమో ఇంకొక అన్నయ్య వాళ్ళు, లడ్డు ఇంకొకళ్ళు వాళ్ళు పాడారు. ఇంకా నా మేనగోడలు రెడీ చేస్తుంది అనమాట, ప్రిపేర్ చేస్తుంది డబ్బులు నెత్తి మీద పెట్టుకొని ఇంకా ఊరేగింపులు వెళ్ళడానికి. ఇంకా అందరు రెడీ అవుతున్నారు. మా అల్లుడైతే బ్యాండ్ బాజా మాట్లాడుకొచ్చి ఎంత పెద్దడు అయిపోయాడో మా అల్లుడు, నాకు అదే ఆశ్చర్యం వేసింది. వాడే వెళ్ళి డుమ్ములు మాట్లాడుకొచ్చి రెంట్కి వాయించాడు కూడా వాడే చాలాసేపు. నాకు అదే ఏంటి వీడు ఎంత పెద్దోడు అయిపోయాడా అనిపించింది. ఇంకా ఆ తర్వాత ఒక్కొక్కరికి నెత్తి మీద డబ్బుల దండలు అయితే పెట్టేశారు. ఇంకా ఆ తర్వాత లడ్డు పాడిన వాళ్ళకి ఇవి అంటే లడ్డు పాడారండి. తను కూడా ఈ ఇయరే పెళ్ళి అయిందనమాట. ఇంకా వాళ్ళకి కూడా లడ్డు ఇచ్చేసి ఇంకా ఊరేగింపు అయితే స్టార్ట్ చేశారనమాట. కొన్ని పిక్స్ అయితే దిగారు ఇక్కడ వీళ్ళు లడ్డు ఎత్తుకున్నాక. ఇంకా మా మేనగోళ్ళ దగ్గర మా వదిన నుంచోమని మా అన్నయ్య అరుస్తున్నాడు. ఇంకా మేమంతా అక్కడ నుంచొని చూస్తున్నాం అనమాట. ఇంకా ఇలా అయిపోయిన తర్వాత ఊరేగింపుతో ఒక రౌండ్ వేసిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చి ఎవరింటికల్లా వాళ్ళకి లడ్డు డబ్బులు అప్పు చెప్పేసి ఇంకా మాలుడాలు డబ్బులు అయితే తక్కువ ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది లడ్డు వేలం పాట పాడిన ఊరేగింపేనండి. ఈవినింగ్ డీజే అయితే ఇంకా మామూలు రచ్చ ఉండదు అసలు. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు, అంతలా మా వాళ్ళు రచ్చ రంబోలా చేసేసారు ఈవినింగ్ డీజేలు అయితే. అది కూడా ఒక వీడియో పెడతాను. మొత్తం అయితే లెంత్ అయిపోతుందని ఇది ఓన్లీ అన్నదానం వీడియో. మా హడావిడి ఎలా ఉంది, అన్నదానం మేము ఎలా మా టైప్ ఆఫ్ అన్నదానం ఎలా చేసామో మా వీధిలో మీకు చూపించడం కోసం ఇదంతా ఒక వీడియోలో చేశానండి. ఇంకా మెయిన్ రోడ్ మీద కాసేపు వాయించారనమాట డుమ్ములు. ఇంకా అలాగా తీసుకొని వెళ్ళి ఇక్కడ మా ఊరి పెద్ద శివాలయం దగ్గర వాళ్ళు ఆగిపోయారు. వాళ్ళు వేరే దగ్గరికి వెళ్తారంట, వాళ్ళ ఇల్లు దూరం అని చెప్పి ఇంకా అక్కడితో వాళ్ళు ఆగిపోయారు. తర్వాత కొంచెం ముందుకు వెళ్ళాక మా బీకే బావ వాళ్ళ ఇంటికాడ కూడా వాళ్ళకు డబ్బులు ఇచ్చేశారు. ఇంకా మేము ఇంటికి వచ్చేసాం. మా మేనగోడలు కూడా డబ్బులు పాడారు కదా, మా అల్లుడు బిజీగా డబ్బులు కొడుతుంటే మా మేనగోళ్ళు జరుగు అని చెప్పి ఇంకా గుమ్మం దగ్గర ఆపి హారతి అది ఇచ్చి కొబ్బరికైతే దిష్టి అయితే తీసి లోపలికైతే తీసుకొచ్చామన్నమాట. ఇక్కడైతే ఇంకా డప్పులో వాడుతున్నారు. ఇక్కడ నేనే నా మేనగోడలకి పెద్ద ఆడపడుచిన ఇంటికి, అందుకే దిష్టి అది తీసి హారతి అయితే ఇస్తున్నా. తర్వాత మా చిన్న చెల్లి నేను హారతి అయితే ఇచ్చాము. మా ఇద్దరికి పెళ్ళిళ్ళు అయినాయి, ఇంకో ఇద్దరు చెల్లెళ్ళకి పెళ్ళి అవ్వలేదు కాబట్టి ఆ రైట్ మాకే ఉందని చెప్పి ఇంకా నేను మా స్వాతి చెల్లి ఇద్దరం కలిపి హారతి అయితే ఇస్తున్నాము. ఇక్కడ నా కొడుకు అయితే వీడియో తీస్తున్నాడు. హారతి అయితే ఇచ్చేసిన తర్వాత మాకు కూడా పైసలు వేసింది మా మేనగోడలో. మేము అందరం తలకో ఎంత అని తీసుకున్నాం. ఇంకా హారతి ఇచ్చేసి లోపలికి అయితే తీసుకొచ్చా. కాసేపు మేము కూడా డీజే డ్యాన్స్లు అయితే వేసాం. ఆ వీడియో అయితే తీయలేదు. ఇంకా లోపలికి తీసుకొచ్చి లోపల దేవుడి దగ్గర అయితే పెట్టేశారనమాట. డప్పులు అయితే కొట్టుకుంటా అలాగ చెవులు చిల్లాడిపోయేలాగా వాయించాడు మా అల్లుడు అయితే. ఇంకా లోపల తీసుకొచ్చేసాక ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టేశాము. ఇక్కడతో అయితే అన్నదానం అయితే అయిపోయిందండి. ఇక ఈవినింగ్ నిమజ్జనం హడావుడి డీజే వచ్చేసింది ఆల్రెడీ. ఇంకా పిల్లల సందడి అయితే మామూలుగా లేదు. ఇక్కడైతే ట్రాక్టర్ అయితే రెడీ చేస్తున్నారు. ఇక్కడ ఊరేగింపు వీడియో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్.